దీర్ఘకాలిక ఆదాయానికి కీలకమైన అంశం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. నిరంతరం నేర్చుకోవడం, అనుకూలత, ఆర్థిక ప్రణాళిక. రిమోట్ వర్క్ ద్వారా వచ్చే లాభం ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. మీ ప్రాంతాన్ని బట్టి కాకుండా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ఎలా సహాయపడతాయి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. కొత్త నైపుణ్యాలతో ఆదాయం పెరుగుతుంది. డబ్బు సంపాదించడంలో సాధారణ సమస్య ఏది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. సరైన నైపుణ్యం లేకపోవడం. పెట్టుబడిలో డైవర్సిఫికేషన్ అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. వివిధ పెట్టుబడుల్లో డబ్బు పెట్టడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించడం. ఆర్థిక ప్రణాళిక ఎలా సహాయపడుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. ఆదాయ, వ్యయ, పెట్టుబడి నిర్ణయాలను సులభతరం చేస్తుంది. రుణం అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. ఎవరి నుండి అయినా అప్పుగా తీసుకున్న డబ్బు. సేవింగ్ ఎందుకు ముఖ్యం? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. అత్యవసర అవసరాలకు సేవింగ్స్ ఉపయోగపడుతుంది. బడ్జెట్ అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. డబ్బును ఖర్చు చేయడానికి మరియు సేవ్ చేయడానికి ప్రణాళిక. ఉద్యోగ మార్కెట్లో సరఫరా మరియు డిమాండ్ అనగా ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. డిమాండ్ ఉన్న నైపుణ్యాలకు మంచి జీతాలు లభిస్తాయి. నెట్వర్కింగ్ సంపాదన అవకాశాలపై ఎలా ప్రభావం చూపుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. నెట్వర్కింగ్ వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. అనుభవం సంపాదనపై ఎలా ప్రభావం చూపుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. అనుభవం పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది. నైపుణ్యం డబ్బు సంపాదించడంలో ఎలా ఉపయోగపడుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. డిమాండ్ ఉన్న నైపుణ్యాలు ఎక్కువ జీతం తెస్తాయి. విద్య డబ్బు సంపాదనపై ఎలా ప్రభావం చూపుతుంది? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. ఉన్నత విద్యతో ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. గిగ్ ఎకనమీ ఉద్యోగం అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. తాత్కాలిక లేదా ఫ్రీలాన్స్ పని. పెట్టుబడుల ద్వారా డబ్బు సంపాదించడం అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. లాభం పొందేందుకు పెట్టుబడి పెట్టడం. ఉద్యమం అంటే ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. స్వంత వ్యాపారం లేదా ప్రారంభించి నడిపించడం. ఫ్రీలాన్సింగ్ అంటే సాధారణంగా ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. అనేక క్లయింట్లకు కాంటాక్ట్ ఆధారంగా పనిచేయడం. ప్యాసివ్ ఆదాయానికి ఉదాహరణ ఏమిటి? ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. ఎన్నో ఏళ్ల క్రితం రాసిన పుస్తకం నుంచి రాయల్టీలు పొందడం.